నీకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే ఓటుతోటి వచ్చి కొట్లాడు అంటున్నా, తుపాకీతోటి ఎందుకు కొట్లాడు? మేము కూడా అదే అప్పీల్ చేస్తున్నాం. ఎవరికి? మావోయిస్టులకి కూడా మేము అదే అప్పీల్ చేస్తున్నాం. నీకు వచ్చిన నష్టం ఏంది? ఇప్పుడు మేము మాట్లాడుతున్న నష్టం నాకు కాదు, బయట జరుగుతున్న చర్చని మీ ముందు పెడుతున్నా. మీరు ఒక లైన్ లో ఉన్నారు, వాళ్ళు ఒక లైన్ లో ఉన్నారు. ఇటు పోలీసుల నుంచి హింస జరుగుతున్నది, మావోయిస్టుల నుంచి హింస జరుగుతుంది. ఈస్ట్ వెస్ట్ ఎప్పుడైనా కలిస్తే వాళ్ళు అంటున్నారు కదా సార్, ఈస్ట్ వెస్ట్ శాంతి చర్చలకు మేము రెడీగా ఉన్నామని అప్పీల్ చేస్తున్నారు వాళ్ళు. దాన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయట్లేదు? రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి దివంగత ముఖ్యమంత్రి గారు శాంతి చర్చలు చేసిరు. వీళ్ళు అడుగులకు పోయినాక ఏం చేసిరు? 6 నెలలు ఆగిర్రా? ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నారా? ఏం చేసిరు చెప్పు? ఎన్నిసార్లు? అంటే నీకు పరిస్థితులు కునారు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మీరున్నారు కదా, మీ లేవు అనుకున్న రోజు సరెండర్ అయితే అనే ముచ్చటేందో అంటున్నా. ఇప్పుడే సరెండర్ అయి పని చేయరు అంటున్నా. నీ డిమాండ్స్ ఏందో చెప్పు. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ముందు పెట్టు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందు పెట్టు. ఆయుధాలు పట్టుకున్న వాళ్ళతో చర్చలేందిరా కదా? భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవించేటోళ్ళు, చర్చలు జరుపుమని సోకాళ్ళు సొల్లు ముచ్చట్లు చెప్పేటోళ్ళు వాళ్ళని తుపాకులు ఇడిచిపెట్టమని ఎందుకు చెప్తలేరు? జనశ్రీవన్ స్రవంతిలోకి రమ్మని ఎందుకు చెప్తలేరు? అంటే నీ ఆలోచన తప్పు, నీ బుద్ధి తప్పు. నీకు చేతగానప్పుడు నీకు ప్రభుత్వం నేను షెల్టర్ ఇవ్వాలి. నీకు చేతనైతే నువ్వు మళ్ళీ తుపాకీ పట్టుకొని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కాలుస్తావా? దీనికోసం నేను నీకు సపోర్ట్ చేయాలా? ఎందుకు చేస్తాం? పుట్టిందో రోజు గిట్టేదో ఒక రోజు, గదానికి భయపట్టేదేవుడు.